ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి మరో 4 రోజుల్లో జరగబోయేది ఇదే. ఈ విషయం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అలాగే వీరిద్దరితోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ జూలై 11, 12, 13, 14 తేదీల్లో మీరు 3 పెద్ద శుభవార్తలనేది వినబోతున్నారు. ఈ 4 రోజులు ఒక దేవత అనుగ్రహం కూడా మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. ఆ దేవత ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరగబోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ముందుగా ఈ ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏంటి, ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 1, అవమానం అనేది 5. అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 9. అలాగే కలిసొచ్చే అదృష్ట వారాలు ఆదివారం, గురువారం, బుధవారం, శనివారం. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 3 అనమాట. అలాగే ఈ ఒక్కొక్క నక్షత్రం జాతకుల వారికి ఒక్కొక్క ఉంగరం ధరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా అంతా మంచి జరుగుతుంది. అలాంటి నక్షత్రం వాళ్ళకి ఏ ఉంగరం ధరిస్తే మంచిగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూల నక్షత్రం జాతకులకి వైడ్యూరము, పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి వజ్రము, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరం ధరించడం వల్ల ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈ రాశి వారి మనస్తత్వం కానీ మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు కూడా ఉంటుంది. వీరితో అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అలాగే వీరిని చూడంగానే ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది వీరిని వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి ఈ 4 రోజులు ఒక దేవత అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత అనేది లభించబోతుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలనేవి పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీద ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేసేస్తూ ఉంటారు. కానీ వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి ఎన్నో రకాలుగా కష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వీరి కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. అదృష్టం అనేది వరించబోతుంది. రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు. కొత్త ఇల్లు కట్టుకోవడం, కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎన్నో శుభవార్తలు వింటారు. ఇక ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయలేదు. అయినా వీరికి ఒక దేవత అనేది తోడుగా ఉండబోతుంది కూడా. ఇక ఈ 4 రోజుల్లో కాలం అనేది వీరికి కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది.
చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆనందంతో మీ జీవితాన్ని అనేది కొనసాగించబోతున్నారు. విద్యార్థులకు మంచి జీవితం అనేది ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయం అనేది బాగా రెట్టింపుగా పెరగబోతుంది. మీరు అనుకున్న వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తే ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఇంక్రిమెంట్ ఎప్పుడైనా పెరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక ఈ రాశి వారికి తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి తొందరపడుతూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవతే. అవును, మీరు వింటున్నది నిజమే. మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు. ఆ దేవత ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. చేసే ప్రతి పనిలో విజయం అనేది సాధిస్తారు. మంచి శుభవార్తలు అనేది వింటారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుండి తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మీ కులదేవత మిమ్మల్ని కాపాడుతూ ఉంది. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం చేసింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి మీ కులదేవతను అస్సలు మీరు మర్చిపోమాకండి. ఈ 4 రోజులు మీ కులదేవతను ప్రార్థించండి. దానివల్ల ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఆగిపోయిన ఏదైనా పని ఉంటే అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది మారిపోబోతుంది. మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అన్నీ కూడా మీ కులదేవత మీకు తోడుగా ఉంటుంది. ఆ దేవత ఎప్పుడూ ఒక కంటితో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇక ఈ రాశి వారికి పట్టుదలగా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరు చాలా నిజాయితీపరులు. ఎవరికి అన్యాయం అనేది చెయ్యరు. అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి. కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. వీరి మనసు అద్దం లాంటిది. ఒక్కసారి గాయపడిందంటే చాలు, అది మళ్ళీ మళ్ళీ అతుక్కోదనమాట. ఏదైనా చిన్న సమస్య వచ్చినా బాధపడిపోతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచి మీకైతే మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీకైతే కాలం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రూ. 10 వచ్చే దగ్గర రూ. 100 వస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అనుకూలమైన జీవితం అనేది ఉండబోతుంది. వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉండబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఈ రాశివారు తన కుటుంబం కోసం తన ప్రాణమైన ఇచ్చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరు ముందుంటారు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో తులసి చెట్టు దగ్గర కొంచెం దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వస్తుంది. మీ గ్రహస్థితి అనేది మారిపోతుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందువలన మీరు మర్చిపోకుండా తులసి చెట్టు దగ్గర 11 ప్రదక్షిణలు చేసి ఒక దీపం వెలిగించండి. మీ ఇంట్లో అనేది ధనవర్షం అనేది కురిపిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు లేకుండా ఉండబోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మీరు వదులుకోమాకండి. ఇక ఈ రాశివారి మంచితనం సంతానం కోసం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మంచి సంతానం అనేది కలుగుతుంది. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది. ఈ 3 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతాయి. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది. మీరు ఊహించని లాభాలు, ధన లాభాలు అనేది కలగబోతున్నాయి. మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది మారబోతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులనే వస్తాయి. ఇక ఈ రాశివారు మీకు వీలైతే ఈ 4 రోజుల్లో 5 మందికి పేదవారికి అన్నదానం చెయ్యండి. అంటే మీకు తోచినంత
దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి. ఇక ఈ రాశివారు ఈ 5 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ పేర్లు గల వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్, కే అనే అక్షరం వాళ్ళతో పేరుతో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీరిద్దరితోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఆ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలనేవి రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులుగా కలిసి వస్తాయన్నమాట. తెలుసుకున్నారు కదండి రాబోయే 4 రోజుల్లో మీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారనేది. అలాగే ఆ ఇద్దరు శత్రువులు ఎవరో కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.